నమస్తే. మే 13వ తేదీన అందరూ ఓటేయబోతున్నారు. ఎంపీగా ఎవరిని ఎన్నుకోవాలని. ప్రస్తుతం నేను భువనగిరి నియోజకవర్గంలో ఉన్నా. భువనగిరి నియోజకవర్గం చిట్యాల ఈ మండల పరిధిలో ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో కనిపిస్తా ఉంది. నాకు ఈ రోడ్డు పక్కన ఒక కార్నర్ మీటింగ్ నడుస్తున్నది. ఆ పార్టీ నుంచి బూర నరసయ్య గౌడ్ పోటీలో ఉన్నారు. మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. నా ముందే ఉన్నారు బూర నరసయ్య గౌడ్ గారు. సార్ నమస్తే. నమస్తే. బాగా టైర్డ్ అయిపోయినారా? టైర్డ్ ఏమి ఉండదు, అలవాటే కదా. ఓకే, 24 గంటలు పని చేయడం. ఓకే, ఎట్లా ఉంది ప్రచారం? ప్రచారం చాలా ఊపు ఉంది. అదృష్టం ఏంటంటే ప్రజల్లో మంచి స్పందన ఉంది. ఓకే, ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బూరా ఉండాలని ఆ స్పందన చూస్తే 24 గంటలు 48 గంటలు పనిచేసే అవకాశం, అంటే అలసట లేకుండా పనిచేసే అవకాశం దొరుకుతుంది. ఓకే, సో అంటే మెజారిటీ భారీగా వస్తుందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఫైట్ టఫ్ గా ఉంటుందా? టఫ్ గా ఉంటుందని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, భారీగా ఉంటుంది మెజార్టీ వస్తుందని ప్రజలు అంటున్నారు. మీరేమంటున్నారు? నేను అనుకుంటున్నాను ఫస్ట్ గెలిపియండి, దాంట్లో భారీ మెజార్టీ కూడా ఇవ్వండి. భారీ మెజార్టీ ఇస్తే భారీగా నిధులు తేవడానికి అది సహకరిస్తారు. అంటే వాళ్ళందరూ కలిసిపోయి చాలా బలంగా పనిచేస్తున్నట్టున్నారు కదా. రేవంత్ రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయిండు. రాజగోపాల్ రెడ్డి అందరినీ ఏకం చేసే ప్రయత్నం ఒకటి చేస్తున్నట్టున్నారు. మొన్నటి మీరు నామినేషన్ వేసిన నైట్ కూడా అందరు సమావేశం అయ్యారట కదా. సో ఈ బూరా నరసయ్య గౌడ్ ఎట్లా ఓడగొట్టాలని ప్లాన్లు రచిస్తున్నారట. అయితే నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ రోజు ఒక బూర నరసయ్య గౌడ్ మీద, నరసయ్య కాదు, బూర నరసయ్య గౌడ్ ఎమ్మెల్యే సహకరించట్లేదు, వాళ్ళు ఎంత లేరు అది ఒక దుష్ప్రచారం మొదలు పెట్టారు. నాకు ఎందుక సడన్ గా నరసయ్య గౌడ్కి కష్టం నష్టం చేసేటోడు కాదు కదా. ఎందుక స్టార్ట్ అయిందంటే కొందరు మిత్రులు చెప్పడం జరిగింది. మన ర్యాలీ 23వ తారీఖున చూసిన ర్యాలీని చూసి కంగు తిన్నా. ఎందుకంటే అంతకు 2 రోజుల ముందులే రేవంత్ రెడ్డి గారు చప్పగా అయింది. వాళ్ళకంటే మీదే బాగా అయిందా? చప్పగా అయింది. మంది జోష్ అండ్ ఓషు. వాళ్ళు 1,00,000 పెట్టుకుంటే 10,000 మంది వచ్చారు. మేము 5,000 పెట్టుకుంటే 10,000 మంది వచ్చి మిట్ట మధ్యాహ్నం డాన్సులు వేసుకుంటూ 3 కిలోమీటర్లు నడిచారు. వాళ్ళు 400 కిలోమీటర్లు కూడా నడవలేదు. సో చూసుకొని భయపడి ఏం చేయాలి, బూరా నరసయ్య గౌడ్ డైరెక్ట్ కొట్టలేదు. సో మేము వెన్నుపోటు పడవాలి. ఎలా చేయాలి అంటే బూరా నరసయ్య గౌడ్ మీద నెగిటివ్ ప్రచారం చేయాలి. నెగిటివ్ ఏం చేస్తాం, బీజేపీలో లుకలుకలు ఉన్నాయి, సహకరించట్లేడు, ఒక్కడి ఇంత పెద్ద ర్యాలీలు ఎట్లా నడిపిస్తుండు, మాకు 6 ఎమ్మెల్యేలు ఉన్నాం అయినా కూడా మాకు కష్టమవుతుంది. అరే భాయ్, మీది లీడర్ బేస్ పార్టీ, మాది క్యాడర్ బేస్డ్ పార్టీ. ఒక్కొక్క క్యాడరే లీడర్. బీజేపీ లీడర్ తో నడవదు, క్యాడర్ తో నడుస్తుంది. మా వర్షిత్ రెడ్డి ఉన్నారు, సహచర డాక్టర్, ఒక జిల్లా అధ్యక్షుడు, ఒక అభ్యర్థి కార్యకర్త పనిచేస్తారు. అందుకొరకు బీజేపీ గెలుస్తుంది. కుట్ర ఎవరు చేస్తున్నారు? కుట్రకి ఏముంది, కాంగ్రెస్ అభ్యర్థి. రాజకీయాల్లో కామనే కదా, ఇప్పుడు అనుకోవడం, ఏదో ఒకటి చేయడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం. కామన్ వేరు, అన్కామన్ వేరు. ఈ రోజు నేను కేవలం వాళ్ళకి చెప్పాను, ఫస్ట్ అభ్యర్థి ఎవరో మీరు తెలుసుకోవాలి. ఈ రోజు ఒక రాజగోపాల్ మా మిత్రుడు ఏమంటాడు, నా ముఖం చూసి ఓటేయాలి. ఇదేమన్నా అప్ప నీ ముఖం చూసి వేయడానికి? అసలు మీ అభ్యర్థి రేవంత్ రెడ్డా, రాజగోపాల్ రెడ్డా, మన వెంకటన్న అదే వెంకటరెడ్డి, లేకుంటే కిరణ్ కుమార్ రెడ్డి? ఫస్ట్ దేండి ఆయనకి నాకు పోటీ. నేను ఉద్యమం, నీకు ఉద్యమానికి ఈయనకేం సంబంధం రా? నువ్వు ఉద్యమం చేసినా లేదా తర్వాత డిస్కస్ చేద్దాం. నీ ఉద్యమానికి ఈయనకేం సంబంధం? నేను మంత్రి పదవి రాజీనామా చేస్తాను. అరే నీ రాజీనామాకి ఈయనకేం సంబంధం? బూర నరసయ్య గౌడ్ 5 ఏళ్ళు త్యాగం చేసిండు, ప్రాక్టీస్ త్యాగం చేసిండు, ఆర్థికంగా కోల్పోయిండు, అరెస్ట్ అయిండు, మరి చేసినా కదా. నీతికి నాకు పోటీ అయితే ఇద్దరం డిస్కౌంట్ అంటాం. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అభ్యర్థి డమ్మి అని వాళ్ళు అనుకుంటున్నారు. కాంగ్రెస్ డమ్మి అని వాళ్ళే చెప్తారు. నా ముఖం చూసి ఓటే అంటే ఏంటి? ఇది పార్లమెంట్ చాక్లెట్ కాదు కదా సార్. అల్టిమేట్ గా నెంబర్ గేమే కదా. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి వాళ్ళ కార్యకర్తలని, వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి ఎట్టి పరిస్థితిలో గెలిపించాలి అన్న ఒక ఆలోచన బలంగా చేస్తే గెలవడానికి అవకాశాలు లేవు. అక్కడ మీరు గెలవడానికి అవకాశాలు లేవు. అంతిమంగా ప్రజలు ఓట్లు వేస్తే హీరోలు, లేకుంటే జీరోలు అంతే. మన దాకా నీకు తెలుసు కదా, నిన్ను జైల్లో పెట్టే కదా మాజీ ముఖ్యమంత్రి. ఒక సమస్యను బయటికి తెచ్చినందుకు మరి అది ఎక్కడ ప్రజలు ఓట్లు లేకుంటే జీరోలు అవుతారు అంతే. అందువరకు రాజకీయాల్లో 1+1 ఈజ్ నాట్ 2. ఇట్ కెన్ బి 1 ఆర్ ఇట్ కెన్ బి 11. అందువరకు బూర నరసయ్య గౌడ్ వెనక మోడీ ఉన్నాడు,
బలమైనటువంటి క్యాడర్ ఉంది, ఒక నిబద్ధతమైనటువంటి సిద్ధాంతం ఉంది. సొలికమ్మలు మీకేముంది రాబాయ్? 6 మోసాలు తప్పితే మీకేమైనా ఉందా? రాజకీయాలు మీరు అక్రమంగా సంపాదించిన డబ్బు తర్వాత మీకేమైనా ఉందా? ప్రజలకు నీ ముఖంతో నేను ఈ పని చేసిన చెప్పుకోవడానికి చరిత్ర ఏమైనా ఉందా? అభ్యర్థి కావాలంటే చెప్పుకోమను, కావాలంటే ఈ కుట్రలు కుతంత్రాలు పనిచేయ. ఇంకోటి చెప్పినా మీ ద్వారా చెప్తున్నా, బూర్ నర్సయ్య గౌడ్ మంచోళ్ళకే మంచోడు, నీలా కుట్రలు చేయలేక కాదు, నీకంటే ఎక్కువ చేస్తా. నా సంగతి తెలియదాల. ఒకటి ఏంటంటే ఒక డాక్టర్ని, ఓ రాజకీయాలు, ఒక సంస్కారవంతమైన రాజకీయాలు ఉంటేనే మంచిగా ఉంటుంది. కత్తి ఉంది అనుకో, పేషెంట్ బతికేయడానికి ఉపయోగించవచ్చు, ఓడగడానికి కథం చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు. కత్తి పట్టినోడిని నా వృత్తి అదే, నా కుల వృత్తి అదే అనుకుని నాతో గెలుపుకోవాలి. ఇంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. 2-3 ఇంటర్వ్యూలో ఇంత పౌరుషం, ఇంత బలం, ఎక్కడ మిమ్మల్ని గట్టిగా బలంగా గెలికినట్టున్నారా లేకపోతే నన్ను గెలుకొద్దు అంటున్నా? నా వాళ్ళకి ఏంటంటే బూర్ నర్సయ్య గౌడ్ మంచోడు, సౌమ్యుడు అని తెలుసు, కానీ వాళ్ళు కుట్ర చేస్తే నేను డబుల్. నేను ఎప్పుడంటే ఫైటర్, ఎవడన్నా నాకు తప్పు చేస్తే నేను ఫైట్ చేస్తా, కానీ నాకై ఎవరికి హాని చేయదు. ఈ హెచ్చరిక రాజగోపాల్ రెడ్డికా, కిరణ్ కుమార్ రెడ్డికా, రేవంత్ రెడ్డికా, వెంకట్ రెడ్డికా, నేను ఏ రెడ్డికి ఈ హెచ్చరిక ఎవరికైతే వాళ్ళు ఏమనుకుంటారు, మా దగ్గర దళ బలం ఉంది, నా దగ్గర అధికార బలం ఉంది, నా దగ్గర జనబలం ఉంది, నా దగ్గర నా బలం ఉంది. నీకు డబ్బు లేకుంటే నీకు డిపాజిట్ కూడా రాదు, డబ్బు పంచకుంటే డిపాజిట్ కూడా రాదు. బూర నర్సయ్య గౌడ్ డబ్బు పంచకుండా గెలుస్తాడు. కాదు, డబ్బు ఎట్లా పంచుతారు? 20 ఎన్ని లక్షల ఓటర్లు ఉన్నారు? పుణ్యానికి ఉన్నాయి కదా, దాసుడు 20 లక్షల మంది ఓటర్లకి ఇంటింటికి తిరిగి డబ్బులు పంచారు. ఇప్పుడు కేసీఆర్ అంటే ఒక ఆకలి 2 ఆకలు 4 నెలలనే గీకింది కదా. రియల్ ఎస్టేట్, భూములు, దాన్ని రద్దు చేస్తా ఉన్నారు, చేసేదా? LRS స్కీము రెగ్యులేట్ చేస్తామని చేసేదా? ఎందుకు చేయట్లేదు? ATM గీకడం. అందుకొరకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిక చేస్తున్నా, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి వార్తలు చేయకండి. సైట్ నీ చరిత్ర ఏంది, నా చరిత్ర. నువ్వేం డెవలప్ చేసావు, నేనేం డెవలప్, నేను ఎందుకైతే ఏం చేస్తావు, నువ్వు ఎందుకైతే. సింపుల్. నేను డబ్బులు పంచిన జనాలకి చాలా పెద్ద ఎత్తున సహాయం చేసిన, కష్టాలు వచ్చినప్పుడు జనాలను ఆదుకున్నా, కోమటిరెడ్డి బ్రదర్స్ లేనిది ఇంకేం లేదు, నల్గొండ జిల్లానే లేదు, ఇట్లా వాళ్ళంతా చెప్తా ఉన్నారు కదా. వాళ్ళే నాయకులు ఇద్దరు. ఇలా ఎట్లా అంటే పాలిటిక్ ట్రిక్స్, 6 నెలలకు ఒకసారి వస్తారు, 50,000 ఇస్తారు, అన్ని పేపర్లు వేపిస్తారు. బూర్ నర్సయ్య గౌడ్ రోజు కాన్స్టిట్యూషన్ ఉంటాడు, రోజు 10,000 5,000 ఇస్తాడు. నేను లెక్క కూడా పెట్టిన, మీకు ఒకసారి ఇస్తా. 5 ఏళ్లలో కోమటిరెడ్డి కుటుంబం ఎవరికి ఎంత పంచింది అనేది పేపర్ కటింగ్ కూడా పెట్టా. వీళ్ళు మొత్తం ఖర్చు పెట్టింది 35 నుంచి 45 లక్షలు. బూర నర్సయ్య ఒక్కడే. మీకు ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తా. పేద విద్యార్థినికి 20,000 ఇచ్చినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నేను 150 సీట్లు పేద విద్యార్థులకు ఫ్రీగా ఎయిమ్స్ తెప్పించి చేయించిన భాయ్. నువ్వు 20,000 ఇచ్చేసి 20 లక్షల ప్రచారం చేస్తాడు. ఇది వీళ్ళ ట్రిక్స్. అందుకొరకు ఎవరైతే మా ప్రతిపక్ష అభ్యర్థులు ఉన్నారో నేను చేసే సూచన ఏంటంటే ఫైట్ స్ట్రైట్. నువ్వు తేడాగా చేస్తే నేను కూడా తేడాగా మాట్లాడవలసి వస్తుంది, తేడాగా బిహేవ్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో నేను కొన్ని ఏరియాలు తిరిగిన బలమైన బీసీ వాదము చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. సో అందరూ ఏకీకృతమై ఈ 17 నియోజకవర్గాల్లో లేని బీసీ వాదం భువనగిరిలో కనబడతా ఉన్నది. కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? విరక్తి వీళ్ళ మీద. ఓకే, వీళ్ళ మీద విరక్తి. ఎంతసేపు చూడు, 4 కుటుంబాల నల్గొండలో, ఈవెన్ రెడ్లలో వేరే లేరా? కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ రెడ్డి, ఇంకెవరు, రాజగోపాల్ రెడ్డి, అదొక కుటుంబం. ఈ 4 కుటుంబాలు వేరే రెడ్డి కుమార్ మా యువ నాయకులు లేరా? ఓకే, మరి బీసీలోకి లేరా? ఆడ డెఫినెట్లీ బ్లడ్ బాయిల్ అవుతుంది. అరే వేరే రెడ్డి కుటుంబాలకు రానియమవుతాయి, వేరే యువ నాయకులు రానియమవుతాయి, బీసీలను అసలుగా రానియమవుతాయి. నీకు ఎట్లా ఇస్తారా భయ్ మంత్రి పదవి? హోం మంత్రి కాదు, హోం గార్డ్ చేస్తాడు. రేపు హోమ్ మినిస్టర్ ఇస్తే జగదీష్ రెడ్డిని గుంజుకొచ్చి జైలు రేవంత్ రెడ్డి ఏమంటాడా? మే 13th ఎలక్షన్ అయిపోతే కదా, June 4th వస్తా. అరే భయ్ నువ్వు హోమ్ గార్డ్ కూడా పనికిరావురా భయ్ అంటాడా? హోమ్ మినిస్టర్ వదిలిపెట్టు, నీకు లాటరీ ఇస్తా,
పోయి ఏదో చౌరస్తాలో కూర్చోపో, అదే హోమ్ మినిస్టర్ అనుకో. ఇప్పుడు ఆయన ప్రచారం ఏంటి అంటే, నేను ఒకవేళ ఇక్కడ ఎంపీ గెలిపిస్తే నాకు మంత్రి పదవి వస్తుంది, ఒకవేళ మంత్రి అయితే మనం ఇంకా డెవలప్ చేసుకోవచ్చు భువనగిరిని, నల్గొండను అని అంటారు. అది జనం నమ్మరా? చూడు ఏమైందమ్మా? జరా 2 నిమిషాలా. తుపాకీ రాములు మించిపోయిన వాళ్ళు ఈ రోజు ఎట్లా ఇస్తారా భయ్? వాళ్ళ అన్నకి ఇచ్చాను, వెంకరెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చాను. ఇస్తే బీసీకి లేకుంటే ఎస్సీకి అని ఎస్టీకి ఇవ్వాలగా. మా బాలు నాయక్ ఉండు ఎస్టీ కోట, ఎస్సీ కోట కింద మా వీరేశం అండ్ సామెలు ఉండు, బీసీ కోట కింద మా ఐలే ఉన్నాడు. వీళ్ళకి ఇస్తారు న్యాచురల్ గా. వీళ్ళు ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎట్లా? రేవంత్ రెడ్డి పాపం మా వెంకన్నని ఫ్యూచర్ సీఎం చేసిండు, ఈయన హోమ్ మినిస్టర్ చేసిండు, మూవీసెట్ ఎక్కించుండు, గేమ్ ఆడుతుంది. దేంట్లో భాగంగా అని ఉంటాడు. ఏం లేదు, రేవంత్ రెడ్డి ఏంటంటే గేమ్ వేసిండు. హోంమంత్రి గెలిచేది లేదు, రాహుల్ గాంధీ పిఎం అయ్యేది లేదు, ఆర్ గారి అమలు అయ్యేది లేదు, ఒకటి ఉంది కదా. అట్లనే ఆ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేది లేదు, వీళ్ళు మినిస్టర్ అయ్యేది లేదు. సో ఈ స్కెచ్ ఏం చేసిందంటే, ఈ స్కెచ్ లో పర్మనెంట్ నెపం నీవే, నువ్వు మా గెలవలేని చంద్రబాయ్. సో క్లోజ్, చాప్టర్ క్లోజ్. పాపం ఆ రేవంత్ రెడ్డి తెలివైన వాడు కాబట్టి ఆ వలలో మా రాజగోపాల్ రెడ్డి, మా వెంకరెడ్డి చిక్కుకున్నారు. తర్వాత వాళ్ళే గమనిస్తారు. సో చివరి ప్రశ్న, ఒక పాయింట్ ఏం కనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఉన్న లేటెస్ట్ సర్వేలో మీకు కొంత ఎడ్జ్ కనిపిస్తున్నది, కానీ అది చివరి వరకు కొనసాగుతుందా లేదా? రాబోయే రోజుల్లో డబ్బులు కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వాళ్ళు చేసే ప్రచారం కావచ్చు, చాలా భయంకరంగా ఉంటది. మిమ్మల్ని వన్ సైడ్ గా 2-3 ఛానల్స్, కొన్ని ఛానల్స్ టార్గెటెడ్ వార్తలు కనిపిస్తున్నాయి, ఇంకా 10 ఛానల్లో వేసే ప్రయత్నం. సో అన్ని రకాలుగా మీరు ఇప్పుడున్న ఆ 5 to 8% ఏదైతే ఎడ్జ్ ఉన్నదో దాన్ని తగ్గిస్తూ చివరికి ఎంతో కొంత మెజారిటీతో వాళ్ళే గెలవడానికి ఒక ప్రయత్నాలు జరుగుతున్నట్టు. దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? మీరు అందరూ కరెక్టే, కానీ మీలాంటి ఛానల్స్ కూడా నాకు ఉన్నాయి కదా. ఓకే, నాకు ఆత్మీయ మిత్రులు ఉన్నారు, సామాజిక మిత్రులు ఉన్నారు, యూట్యూబ్ KTR ఛానల్స్ ఉన్నాయి కదా, అంటే యూట్యూబ్ ఛానల్స్. నాకు శ్రీరామ రక్ష. 2, వీళ్ళు డబ్బును నమ్ముకుందాం. నాకు అంతగా లాస్ట్ కి అర్థమైంది ఏంటంటే, మోడీ గారి ముందర డబ్బులు పనిచేయవు. ఖచ్చితంగా భువనగిరి ప్రజలు విజ్ఞులు, వివేకవంతులు, ఎలాంటి ప్రలోభాలు లేకుండా కమలపు గుర్తు పెట్టేసి అక్కడ మోడీ గారిని, ఇక్కడ భువనాన్ని గెలిపిస్తారని సంపూర్ణ నమ్మకం నాకు. ఎంత మెజారిటీ ఉన్న? 2 లక్షలు. 2 lakhs అంటున్నారు బాబు. చూద్దాం ఏం జరుగుతుందో. ఆ ప్రయత్నం ఏమైనా ఉన్నదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి మనిషి చామల, ఆయన ఎట్లా రాణిస్తాం, బూరనే గెలిపియాలి ఏమో ఒక వార్త ఉన్నది. రాజగోపాల్ రెడ్డి అన్న ఓడించడానికి మీకు ఫోన్ చేసింది గతంలో అని ఎవరో చెప్పినారు నాకు. 2019లో రాజగోపాల్ రెడ్డి మీకే ఫోన్ చేసినట్టు కదా. నిజంగా చెప్పాలంటే, సరే నేను బహిరంగ కొన్ని చెప్పలేను, ఆ టైంలో మాత్రం వెంకరెడ్డి గెలవటం ఆయనకి ఇష్టం లేదు. ఎవరికి? రాజగోపాల్ రెడ్డి. అది మాత్రం చెప్పాలి. పక్కానా? అది గెలవడమే ఇష్టం లేదు, అన్న గెలవడమే. అంటే వాళ్ళ ఇద్దరి మధ్యలో రాజకీయ పోటీ ఉంది కదా. ఓకే, మరి ఇప్పుడు కూడా పోటీ ఉంది. అప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఇప్పుడు లేదు, ఇద్దరు ఎమ్మెల్యే. ఆ టైంలో ఏంటంటే ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే. అవును, గుర్తుందా లేదు? అవునవునవును. ఈయన అదృష్టం ఉండి మా బుల్డోజర్ అడ్డం వచ్చి వెంకరెడ్డి బయటపడ్డాడు. ఢిల్లీ దాకా పోయింది హవా. ఓ మంత్రి అయ్యిండు. ఆయనకి ఇష్టమైతే లేకుండా నాకు తెలుసు, అంతవరకు నేను చెప్పగలను. మిగతా అన్నాడు. ఇప్పుడు టిఆర్ఎస్ ఓటు బ్యాంక్ పెరిగే కొద్దీ మీకేమైనా డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉండదా? ఎందుకంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి బలంగా వస్తేనే అప్పుడు బీజేపీకి గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఒకటి చెప్పాలా, నేను ఈ రోజు పొద్దున్న తిరుగుతున్నా కదా, కనీసం 20-30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి కలుసుకొని, సార్ మాది కాంగ్రెస్, కానీ ఓటు మాత్రం మోడీకి వేస్తాం, మీకేస్తాం. అంటే వాళ్ళు ఎంతసేపు బీఆర్ఎస్ చూస్తారు, కానీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు చాలా మంది మోడీ భక్తులు, మోడీ అభిమానులు ఉన్నారని వాళ్ళకి అర్థం కాదు. ఈ రోజు ప్రపంచంలో పార్టీల వారి కాదు, దేశం, ధర్మం, డెవలప్మెంట్. మోడీ ఈస్ ఫ్రీడీ. ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. ఇది బోర నరసింహ గౌడ్ గారితో ఇంటర్వ్యూ. ఖచ్చితంగా 2 లక్షల మెజారిటీతో నా గెలుపు ఖాయం అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.